హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవ్కోన. ఈరోజు వీడియోలో ఐరన్ బాక్స్ కానీ ఐరన్ చేయడానికి టేబుల్ కానీ అవసరం లేకుండా శారీ ప్రీప్లేటింగ్ని ఎలా చేయాలో ఈజీ మెథడ్లో చెప్తాను. దట్టు ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ అయితే అసలు వాటికి ఫిల్స్ పెట్టడం అనేది మనకి సెట్ కాదనమాట. ఈ విధంగా అప్పటికప్పుడు శారీని రెడీ చేసి పెట్టుకుంటే క్షణాల్లో ఎలాంటి శారీనైనా కట్టేసేయచ్చు. సో ఈ వీడియో అందరికీ యూజ్ అయ్యేలా, మీకు ఈజీగా అర్థమయ్యేలా వీడియో చేసి చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనకి చూడండి, ఈ ఫ్యాన్సీ శారీని చూడండి. అసలు మనం నార్మల్గా కుర్చీలు పోసి వేసుకుంటే అస్సలు రావు. నార్మల్ శారీకి వచ్చినట్టు కుర్చీలు అన్నవి రావన్నమాట. ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చి సరిగ్గా మడత అనేది రాదనమాట. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, అంత క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకి 3 మెజర్మెంట్స్ తీసుకోవాలండి. నార్మల్గా చూపిస్తున్నాను మెజర్మెంట్స్ తీసుకోవడానికి. ఇలా మీ మోకాలు కిందకి పళ్ళు పార్ట్ని మీకు ఎంత కావాలో అంత తీసుకోవాలన్నమాట. మనం రైట్ సైడ్ నుంచి పళ్ళు ముందుకు తీసుకుంటే లెఫ్ట్ సైడ్ మోకాలకి టచ్ అవ్వాలి. ఆ విధంగా శారీ పళ్ళుని తీసుకోండి. ఈ విధంగా తీసుకుంటే ఏ సైజ్ వాళ్ళకైనా కూడా ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. మనం స్టెప్ పెడతాం కదా, అక్కడి వరకు కూడా పిన్ పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ మెజర్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ మెజర్మెంట్ చూద్దాము. మళ్ళీ అక్కడి నుండి మనం సైడ్ పిన్ పెట్టేంత వరకు కూడా మెజర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకి ఒక మూర వరకు ఎక్స్ట్రా శారీని వదులుకొని అక్కడి నుండి ఇలా ఎక్స్ట్రా శారీని వదులుకోవడం వల్ల సైడ్ 2-3 పిల్స్ వచ్చి మనకి శారీ అనేది నీట్గా ఉంటుంది. సో ఇది సెకండ్ మెజర్మెంట్ అనమాట. తర్వాత మన కట్టు చెంగు దగ్గర నుండి చూసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా మీ షోల్డర్కి స్ట్రైట్గా శారీని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, శారీ అంచుని అలా ఉంచేసి మెజర్మెంట్ చేస్తే జారిపోతుందని నేను దోపాను అనమాట. ఆ చెంగు దోపిన దగ్గర నుండి ఒక చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడి నుండి మీ లెఫ్ట్ సైడ్ షోల్డర్కి స్ట్రైట్ వరకు శారీని వదులుకుని అక్కడ పిన్ పెట్టుకోవాలి. సో ఈ 3 మెజర్మెంట్స్ చూసుకుంటే చాలు, ఈజీగా శారీని సెట్ చేసేసుకోవచ్చు. ఇలా 3 మెజర్మెంట్స్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పళ్ళు పార్ట్ని తీసుకోవాలి. ఫస్ట్ మీరు షోల్డర్ ఎంత ప్లీట్ తీసుకుంటారో అంత తీసుకుని రిమైనింగ్ ప్లీట్స్ మాత్రం షోల్డర్ ప్లీట్ కంటే హాఫ్ ఉండేలాగా చూసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, ఈ విధంగా షోల్డర్ ప్లీట్ పెట్టుకున్న తర్వాత మిగతావన్నీ కూడా చిన్నగానే ఉండాలి. ఈ ప్లీట్ దగ్గర నుండే మిగతా ప్లీట్స్ కూడా నీట్గా వస్తాయి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి అన్నిటినీ కూడా సమానంగా అరేంజ్ చేసుకొని ఆ చివరన కదలకుండా పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కుర్చీల పార్ట్ తీసుకుందాము. ఇలా మనం షోల్డర్ ప్లీట్స్, ఫ్రంట్ ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ ప్రాసెస్కి మనకి ఈజీ అయిపోతుంది. మనం ముందు పిన్ పెట్టుకున్నాం కదా మెజర్మెంట్కి, అక్కడి నుండి కుర్చీలు వేసుకోవాలి. సేమ్ మనం ఫస్ట్ ప్లీట్స్ ఎలా పెట్టుకున్నామో, ఫస్ట్ ప్లీట్ పెద్దదైతే తర్వాతది చిన్నది పెట్టుకుని అదే విధంగా ప్లీట్స్ అన్నిటిని కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇలా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు ఒకదాని పక్కన ఒకటి, అంటే పావించు గ్యాప్ పెట్టుకొని నీట్గా సర్దుకుని పిన్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇలాంటి ఫ్యాన్సీ శారీలు దోపినప్పుడు ఎత్తుగా రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఐరన్ బాక్స్తో పని లేకుండా, ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఎలా పిన్ పెట్టుకొని శారీకి ప్రీప్లేటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. మనం ఫస్ట్ పిన్ పెట్టుకున్నాం కదా,
అక్కడ నుండి విండోకి శారీకి కలిపి ఒక పెద్ద పిన్ అనేది కదలకుండా పెట్టేసుకోవాలి. అక్కడ నుండి ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట. వీడియోని అబ్జర్వ్ చేయండి. నేను ఎలా ప్లీట్స్ పెడుతున్నానో 2 వేళ్లతో అటు ఇటు పట్టుకొని ఫస్ట్ ప్లీట్ పెద్దది, రిమైనింగ్ ప్లీట్స్ అనేవి చిన్నవి పెట్టుకోవాలి. ఇలా మిగతా 3 వేళ్లతో అటు నుండి ఇటు, ఇటు నుంచి అటు ప్లీట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. జాగ్రత్తగా వీడియోని అబ్జర్వ్ చేయండి. నేను ఎలా ప్లీట్స్ పెడుతున్నానో 2 వేళ్లతో అటు ఇటు పట్టుకొని ఫస్ట్ ప్లీట్ పెద్దది, రిమైనింగ్ ప్లీట్స్ అనేవి చిన్నవి పెట్టుకోవాలి. ఇలా మిగతా 3 వేళ్లతో అటు నుండి ఇటు, ఇటు నుంచి అటు ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇది ఒక ట్రిక్ వస్తే ప్రొఫెషనల్గా శారీని డ్రాప్ చేసేసుకోవచ్చు. దానివల్ల ఎక్కువ ప్లీట్స్ వస్తాయి, అలాగే లోపల కుర్చీలు అనేవి బయటకు రాకుండా ఉంటాయి. చూడండి, ఇలా అన్నీ సమానంగా వస్తాయి. సో ఇక్కడ పిన్ పెట్టుకోవాలి. పిన్ పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు ప్లీట్స్ని ప్రెస్ చేస్తూ ఐరన్ చేసినట్టు పైనుండి కిందకు సమానంగా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఇలా మనం ముందు మెజర్మెంట్కి పెట్టిన షోల్డర్ పిన్ వరకు కూడా ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ప్లీట్స్ ఇలా పెట్టుకునేటప్పుడు మనం పిన్ పెట్టిన దగ్గర నుండి లూజ్ లేకుండా చూసుకుంటూ ప్లీట్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ పిన్ ఉంటుంది కదా, అది తీసి పెట్టేసేయండి. పిన్ పెట్టేటప్పుడు ప్లీట్స్ని కరెక్ట్గా ఒకదాని మీద వచ్చేటట్టు చివరన పిన్ పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా చివరన పెట్టుకోవాలి. సేమ్ ఇందాకట్లానే వీడియోలో చూపించినట్టు ప్లీట్స్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఐరన్ చేసినట్టు పైనుండి కింద వరకు కూడా సమానంగా వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి. మళ్ళీ అక్కడి నుండి చెస్ట్ ప్లీట్ వరకు హాఫ్ ఇంచ్ గ్యాప్తో సర్దుకుంటూ ఎక్కడి వరకు ప్లీట్స్ అందుతాయో అంతవరకు పిన్ పెట్టుకోవాలి. 4 ప్లీట్స్కి ఒక పిన్, మిగతా వాటికి కూడా ఇంకొకటి పెట్టుకోవాలి. వీటిని కూడా సమానంగా ఒత్తుతూ ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా షోల్డర్ ప్లీట్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఫ్రంట్ ప్లీట్స్ని చూద్దాము. వాటికి ముందుగానే పిన్ పెట్టుకున్నాం కదా, వాటిని కూడా విండోకి వాటికి కలిపి టైట్గా పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని నీట్గా పైనుండి కింద వరకు కూడా 1 ఇంచ్ గ్యాప్తో ప్లీట్స్ని సర్దుకుంటూ పిన్ పెట్టుకోవాలి. పిన్ పెట్టుకున్నాక మళ్ళీ ఐరన్ చేస్తున్నట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ వీడియోలో ఫాలో అయిపోండి. వీడియోని సరిగా అబ్జర్వ్ చేయండి. ఒకదాని పక్కకు ఒకటి ఫిల్స్ అనేవి 1 ఇంచ్ గ్యాప్లో నేను పెడుతున్నాను. అలా పెట్టేసిన తర్వాత ఒక పిన్ అనేది పెట్టేసుకోండి, కదలకుండా ఉంటాయి. షోల్డర్ ప్లీట్కి చేసాం కదా, అదే విధంగా వీడియోలో చూపించినట్టు ప్లీట్స్ని ప్రెస్ చేస్తూ ఐరన్ చేసినట్టు పైనుండి కిందకు సమానంగా వీడియోని చూపిస్తున్నట్టు చేయండి. సో డెఫినెట్గా ఈ టిప్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా నీట్గా ఐరన్తో శారీ ప్రీప్లేటింగ్ కావాలి అని అంటే నేను చేసిన వీడియోలు ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. సో ఇలా ఫ్రంట్ ప్లీట్స్ మనం చేసుకున్నాం కదా, దాని లోపల ప్లీట్స్ని కూడా మనం జాగ్రత్తగా ఇలా సమానంగా పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి. ఇలా చేస్తే మనకి లోపల ఉన్న ప్లీట్స్ ఎత్తుగా లేకుండా నీట్గా శారీ అనేది కూర్చుంటుంది. సో ఫైనల్గా ప్లీటింగ్ అనేది ఇలా వచ్చిందనమాట. ఈ శారీని ఎలా కట్టుకోవాలో అనేది కూడా చూపిస్తున్నాను. ముందుగా కట్టు చెంగుకి షోల్డర్కి స్ట్రైట్గా దోపుకోవాలన్నమాట. అలా దోపిన తర్వాత ఒక చుట్టు తిరిగి బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఫోల్డ్ చేసేసి దోపుకోవాలి.
మనం ఒక చుట్టూ ఇలా తిరిగిన తర్వాత మనకి కింద పిన్ పెట్టుకుంటాం కదా, అది అడ్డుపడుతూ ఉంటాయి. సో ఆ పిన్ని తీసేయండి. మిగతా సారీ జారిపోకుండా ఒక పక్కన దోపుకోవాలి. తర్వాత వచ్చేసి పళ్ళు పార్ట్ని షోల్డర్ మీద వేసుకొని అక్కడ పిన్ తీసేసి బ్లౌజ్కి పళ్ళుకి కలిపి పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ని కూడా సర్దుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ప్లీట్స్ అనేవి నీట్గా ఉంటాయి, ఐరన్ చేసినట్టు అనమాట. చూడండి వీడియోలో చూపించినట్టు, చూసారా ఎంత నీట్గా స్టిఫ్గా ఉన్నాయో. ఇప్పుడు సైడ్ క్లాత్ వదులుకున్నాం కదా, అక్కడికి 4 ఫింగర్స్ గ్యాప్ ఉంచి కిందకి పిన్ పెట్టుకోవాలి. మిగతా రిమైనింగ్ శారీ ఉంది కదా, టైట్గా లాగుతూ రోల్ చేస్తూ లోపలికి దోపుకోవాలి. ఫ్రంట్ ప్లీట్స్ ఉన్నాయి కదా, వాటిని ఫ్లోర్కి టచ్ అయ్యేలా చూసుకుని మిగతా ప్లీట్స్ని లోపలికి దోపుకోవాలి. ఇలా దోపిన తర్వాత లోపల నుండి బయటికి పిన్ పెట్టేసుకోవాలి, జారిపోకుండా ఉంటుందన్నమాట. సైడ్ రిమైనింగ్ సారీ మిగిలిపోతుంది కదా, అది కూడా లోపలికి దోపేసుకోవాలి. నీట్గా దోపండి, లేదంటే ఒత్తుగా కనిపిస్తుంది. సో ఫైనల్ లుక్ చూడండి, ఒత్తుగా లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. సో శారీని ఈ విధంగా ఎవరి హెల్ప్ లేకుండా, ఐరన్ చేసుకునే పని లేకుండా ఈజీగా ప్రీప్లేట్ చేసి అరేంజ్ చేసుకోవాలి. మరి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.